శ్రీమతి విజి సుశీల దేవన్న గారు పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివి వినిపిస్తారు. ఆ తర్వాత శ్రీమతి ఎవాంజలిన్ ప్రభుదాస్ గారు ప్రార్థిస్తారు. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. నేటి వాక్య సందేశమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 9వ అధ్యాయము 28 నుంచి 36 వరకు. 28 నుండి 36వ వచనం వరకు చదువుకుందాం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చిబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచియున్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుటకు మంచిది. నీకు 1, మోషకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. అతడు ఇలాగు మాటలాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే ఆగపడెను. తాము చూచిన వాటిలో 1 ఆ దినములలో ఎవరికీ తెలియచేయక వారు ఊరకుండిరి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో, ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్ అందరికీ నా వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనస్తున్నాను అంటున్నాను. స్తోత్రం దేవా, స్తోత్రము స్తోత్రము స్తోత్రము, స్తుతి 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 స్తోత్రము. హల్లెలూయా. మహాపరిశుద్ధుడివి, మహాఘనుడివి, మహోన్నతుడివి, జీవంగల దేవుడు నాయనా, నీకే స్తుతి స్తుతి స్తుతి. యేసు నామంలోనే నీ పాదాల దగ్గరికి వస్తున్నాను తండ్రి. మా రక్షణ కారణభూతుడు అయిన దేవుడవు, గొప్ప దేవుడవు నాయనా, మా ఆశ్రయ దుర్గము, మా కొండవు, మా కోటకు నాయనా నీకు వేలాది వేల స్తుతులు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ
ఆయన దినదినము నీ కృప చూపిస్తున్నా మా దేవుడు నాయన. దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మా దేవుడిగా ఉంటున్నందుకు, విడవని ఎడబాయని దేవుడిగా ఉంటున్నందుకు నాయనా నీకు వేలాది వేల స్తుతులు నాయనా. మేము ఇంకను పాపులమైండగా మా కొరకు నీ కుమార్ని ఇచ్చి, కుమార్ని రక్తంలో మమ్మల్ని కొని నీ బిడ్డలుగా నీ సొత్తుగా చేసుకున్న దేవా వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. నీ శాశ్వతమైన ప్రేమను బట్టి వేలాది వేల స్తుతులు. అదృశ్య స్వరూపి నీకు స్తోత్రాలు. మరి ఒక ప్రభు దినము నీ మందిరంలో చేరి నీ ప్రజల మధ్యలో, నీ బిడ్డల మధ్యలో నాయనా నన్ను నిలవబెట్టుకొని నాయనా నీకు స్తుతియాగం చెల్లించడానికి ఇచ్చిన కృపను బట్టి వేలాది వేల స్తుతులు. నా ప్రభ ఏ యోగ్యత అర్హత లేదు, ఏ మంచితనము లేదు నాయనా. నీ రక్తమిచ్చి కొని విలువ కొనబడిన నీ బిడ్డను నాయన నీవు నా దేవుడి వింటున్నందుకు దేవా యేసు నీకు స్తోత్రము. మృత్యుంజయుడైన యేసు శ్రమల దినములలో ప్రభా నాయన నిన్ను గురించి ధ్యానించుకోవడానికి నాయన ఉదయకాలపు ఆరాధనలో మేమందరము చేరి ఉండగా నీ కృప నీ కనికరము మా పట్ల ఉంచి నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నా ప్రభా. మా సంఘము దినదినము పరిశుద్ధ సంఘంగా మహిమ సంఘంగా నీవు ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డలందరినీ నీవు కృపలో భద్రపరచుకోండి తండ్రి నాయన. నీ రక్షణలో దినదినము నాయన ఉజ్జీవింప చేసి నీ రక్షణలో నాయన కొనసాగింప చేయమని వేడుకుంటున్నాను. మా దినాలు లెక్కింపజేయమని వేడుకుంటున్నాను. ఇది నాయన మొదటివాడు కడపటి వాడవు దేవా. అంత్య దినాలలో మేము ఉంటున్నాం, అపాయకరమైన దినాలలో ఉంటుండగా నాయన ప్రతి కీడు శోధన శ్రమ బాధలు అన్నిటి నుంచి విడిపించి రక్షించగల పరలోకపు తండ్రివి, మా మంచి కాపరివి, మా దేవుడవై ఉంటున్నందుకు నాయన ఈ ఆరాధన అంతటిలో మీరు మాకు తోడుగా ఉండి మొదటివాడు నాయన మొదటి నుంచి నాయన చివరి వరకు నీ కృపలతో నింపి నాయన మా ఆరాధన అంగీకరించి మమ్మల్ని అంగీకరించమని నీ కృపా క్షేమములు మా పట్ల ఉంచమని వేడుకుంచు. వచ్చిన బిడలందరినీ దీవించమని నజరేయుడైన యేసు శక్తిగల నామమున అతి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. choir word special song.
Good gospel song. Thank you, Ravi and choir members. అగ్ని జ్వాలల వంటి కనులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునందు ప్రియమైన త్రియేక దేవుని సంగమా, బైబిల్ విశ్వాసులారా, మల్టీమీడియా ప్రేజ్ HDTV ఛానల్ ద్వారా పరిశుద్ధ గ్రంథం బైబిల్ సందేశంలను వీక్షిస్తూ వింటున్న వ్యూయర్స్, లిజనర్స్ అండ్ నెటిజన్స్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రశస్తమైన నామంన ఈ పరిశుద్ధ దినపు శుభములు, ఆశీర్వాదములు మనకందరికీ కలుగునుగాక. ఆమెన్. జీవం గల దేవుని మందిరంలో ఆయన పరిశుద్ధ పర్వతంపై ప్రత్యక్ష గుడారమునందు ఆయన ముఖకాంతిని, సన్నిధి కాంతిని, రక్షణ కాంతిని అనుభవించుటకు, ఆయన ప్రసన్నత, ప్రభావము, ప్రత్యక్షతల కొరకు వేచి ఉండుటకు దేవుడు మనకందరికీ అనుగ్రహించిన అమూల్యమైన, అద్భుతమైన, ఆశీర్వాదకరమైన అవకాశం కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించవలసిన వారమై ఉన్నాం. ఇంచుమించు 1 సంవత్సర కాలంగా గ్యాలోర్, గ్లోబల్ గ్లూమ్, యూనివర్సల్ క్రైసిస్, ఇంటర్నేషనల్ డ్రామాటిక్ కాంటెక్స్లో మానవ చరిత్రలో స్పష్టంగా కనిపిస్తున్న సాంఘిక, మతపరమైన, రాజకీయపరమైన, ఆర్థికపరమైన, విజ్ఞానపరమైన, వేదాంతపరమైన వివిధ ధోరణులు, మరి ముఖ్యంగా ప్రివాలెన్స్ పానోరమిక్ ప్రాసెస్ అంతా గుర్తించి, గ్రహించి పరిశుద్ధ లేఖనాలను పరిశీలించి ప్రతిస్పందిస్తూ ఉంది మానవ లోకం అంతా కూడా, మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసి లోకం. ప్రతి స్పందనలో ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ విజ్డమ్ సాల్మన్ యొక్క sagacious, strong, standard and suitable statement, there is nothing new under the sun. ప్రభునందు ప్రియులారా, ప్రతి సందేశంలో లేఖన భాగాన్ని గుర్తు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇది వాస్తవిక సత్యం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఒకదాన్ని గూర్చి ఒకడు చెప్పును, అది మనకు ముందుండిన తరంలో ఉండినది. ఇంతకంటే చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ 2వ వచనం, వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. ఎవ్రీథింగ్ ఈజ్ వైన్. ఈ స్టేట్మెంట్ను అంగీకరించడానికి గట్స్ కావాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వెయిన్ అని అంగీకరించడానికి ఆధ్యాత్మిక స్ట్రెంగ్త్ కావాలి. నిజంగా ఆలోచన చేయండి, ఈ స్టేట్మెంట్ మనం అంగీకరిస్తామా? ఎవ్రీథింగ్ ఈజ్ వెయిన్. 100% అంగీకరించాం. కానీ సాల్మన్ అంటున్నాడు 100% లైఫ్ ఫిలాసఫీని అంతా స్టడీ చేయడం మాత్రమే కాకుండా ఎక్స్పీరియన్షియల్ థియాలజీని, ఎక్స్పీరియన్షియల్ ఫిలాసఫీని రూపొందించి ప్రసంగిస్తున్న ఈ ప్రీచర్స్ స్టేట్మెంట్ ఇది. ప్రీచర్ సేస్ నథింగ్ న్యూ అండర్ ద సన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వెయిన్. నిజమే, లెంట్ సీజన్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కూడా నథింగ్ న్యూ. ఎస్ ఆర్ నో? కొత్తది ఏముంది ఇందులో? లాస్ట్ ఇయర్ 40 days ఒక ధోరణిలో నిర్వహించడం జరిగింది. అంతఃపూర్వం ఫార్మ్స్, రేంజెస్ వేరే ఉండొచ్చు, కానీ ద థింగ్ ఈజ్ నాట్ న్యూ. లెంట్ సీజన్ ఈ సంవత్సరంలో క్రొత్తదిగా కనిపించిన నెక్స్ట్ ఇయర్కు అది క్రొత్తదేమీ కాదు. అయినప్పటికీ ఈ అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన విశ్వాసీ వసంత ఋతు కాలం, అతి గంభీరమైన
ఆధ్యాత్మిక విలువలు కలిగిన సందేశం పరిశుద్ధ లేఖనాల్లో సూచించబడింది అన్న సంగతి మనము గుర్తిస్తున్నాం. లెంగ్టన్ ఆంగ్లో సాక్సన్ వర్డ్, హెబ్రీ భాషలో నెడ్జర్, గ్రీక్ భాషలో క్లెమా. దాని అర్థం రూట్, స్ప్రౌట్, బడ్, ఫ్లవర్. వేరు తనుట, చిగురించుట, పుష్పించుట, ఫలించుట, కొమ్మ కాయుట. ఈ సీజన్లో మాత్రమే ప్రకృతిలో జరిగే ప్రక్రియ ఇది. ఈ సీజన్ మాత్రమే, మార్చ్లో, సెప్టెంబర్లో. ఈ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్ అండ్ స్ప్రింగ్. ఒకే వృక్షంపై వాడిన స్థితి, ఎండిపోయిన స్థితి, కృషించిపోతున్న స్థితి, నరకబడిన స్థితి, స్పాయిల్ అయిన స్థితి, యూజ్లెస్ స్థితి, వైన్ స్థితిని గుర్తిస్తుంటాం. అదే వృక్షంలో ప్రక్కలోనే చిగురిస్తున్న ఒక ప్రకృతి సంబంధమైన ప్రక్రియ. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ప్రక్కలోనే ఎండిన స్థితి ఉంటుంది, దాని ప్రక్కలోనే చిగురిస్తున్న ఒక ప్రక్రియ. ఈ న్యాచురల్ ఫెనామినాన్ ఎర్లీ చర్చ్ ఫాదర్స్, థియలాజియన్స్, స్కాలర్స్, సెయింట్స్ వీరందరూ సూపర్ న్యాచురల్ కొరకై అడాప్ట్ చేసుకొని, అంటే ఈ ప్రకృతి సంబంధమైన ఈ ఫెనామినా ఆత్మ సంబంధమైన ఫెనామినాకు సూటబుల్ అని అందులో నుండి ఒక సూపర్ న్యాచురల్ రిఫ్లెక్షన్ను గుర్తించడం జరిగింది. దానికి ఆధారం యేసు ప్రభు యొక్క సందేశం, ఉపమానం యోహాను సువార్త 15వ అధ్యాయంలో. ప్రతి లెంట్ సీజన్లో మనం గుర్తు చేసుకుంటున్న లేఖన భాగం. న్యాచురల్ ఫెనామినా, వర్నల్ సీజన్, ఆటమ్ అండ్ స్ప్రింగ్ కాంబినేషన్, ఆకులు రాలుట, వెనువెంటనే చిగురించుట అను ప్రకృతి ప్రతిస్పందన సూపర్ న్యాచురల్ ఫెనామినాకు అడాప్ట్ చేసి లేఖనాలను భక్తి శ్రద్ధలతో ధ్యానించే స్ప్లెండరస్ సాలం సౌండ్ సీజన్ లెంట్ సీజన్. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం గమనిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఐఆమ్ సేయింగ్స్లో ఇదొక సేయింగ్ అని మనకందరికీ తెలుసు. ఐఆమ్ సేయింగ్స్కు ఆధారం ఐఆమ్ దట్ ఐఆమ్. ఐఆమ్ దట్ ఐఆమ్. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఆల్ఫయు ఒమేగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే. ఆదియు అంతము నేనే. మొదటి వాడను కడపటి వాడను నేనే. ఆ అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన లేఖనాన్ని ప్రకటించిన దేవుడైన యెహోవా, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు. స్పష్టంగా కనిపించే ఐఆమ్ సేయింగ్స్. ఐఆమ్ దట్ ఐఆమ్ అని మోషేకు తన నామమును బయలుపరిచిన దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తులో ఐఆమ్ సేయింగ్స్లో కనిపిస్తున్నాడు. సో ఈ ఐఆమ్ సేయింగ్స్లో 15వ అధ్యాయంలో ఉండే ఒక సేయింగ్, నేను నిజమైన ద్రాక్షావళిని. యేసు ప్రభు నిజమైన అని అంటున్నాడంటే చాలా డెప్త్ ఉంటుందండి. నిజము కాని అబద్ధమైన ద్రాక్షావళులు కూడా ఉంటాయని అందులో అర్థం. కారు ద్రాక్షలు, అంత మాత్రం కాకుండా అడవి ద్రాక్షావళి. ఇటువంటి ద్రాక్షావళులను యేసు ప్రభు సూచించడానికి కారణం ఏంటంటే, పాలస్తీనా దేశం అంతట్లో ఎక్కువగా ప్రతి చోట నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ప్రతి ప్రాంతంలో కనిపించే ఒక ప్లాంట్ వైన్, ద్రాక్షావళి. దేశమంతటా విస్తరించి ఉంటుంది అది. ఆ అనాలజీని యేసు ప్రభు అడాప్ట్ చేయడానికి కారణం ఏంటంటే, మనకందరికీ తెలుసు, టీచర్ ఆఫ్ టీచర్స్, టీచర్ ఆఫ్ ఆల్ టైమ్స్. ఆయన ప్రిన్సిపల్ ఆఫ్ ప్రీచింగ్ ప్రకృతి సంబంధమైన సంగతులను
ఉదాహరిస్తూ ఉపమాన రీతిగా ఆత్మీయ సంగతులను ప్రబోధించడం బెస్ట్ టీచర్ ఆయన. బెస్టెస్ట్ అనొచ్చో అనకపోవచ్చు, కానీ సుప్రీం సూపర్ టీచర్ ఆఫ్ ఆల్ టైమ్స్. కారణం ఏంటంటే ఉపమానము లేకుండా ఆయన బోధించలేదు అని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది. మన క్రిస్టియన్ సర్కిల్స్లో, ప్రొఫెషన్స్లో టీచర్స్ ఎక్కువ. అందరికీ తెలుసు ఆ బెస్ట్ టీచర్ టీచర్స్ అలాంగ్ విత్ ది పారబుల్స్, ఎగ్జాంపుల్స్. కనుక యేసు ప్రభు ఈ ఎగ్జాంపుల్ను ఆయన వల్లిస్తుండగానే అక్కడ వింటున్న వారికి అందరికీ అర్థమైపోతుంది పాలస్తీనా దేశంలో ఉండే ద్రాక్షవల్లి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవుడైన యెహోవా ప్రొఫెషన్స్లో అగ్రికల్చరిస్ట్ ఆయనకు అతి ప్రియమైన ప్రొఫెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ వాజ్ ఎ సైంటిస్ట్. ఆది కాండంలో హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ సైంటిస్ట్ వెన్ హీ క్రియేటెడ్ లైట్ అండ్ సౌండ్. లైట్ అండ్ సౌండ్ లేకుండా ఏ సైన్స్ ఉండదు. ఆ తర్వాత హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ అగ్రికల్చరిస్ట్, గ్రేటెస్ట్ అగ్రికల్చరిస్ట్. ఏదేనులో ఒక తోట వేసి. అందుకనే యేసు ప్రభు అంటాడు, నా తండ్రి నిజమైన వ్యవసాయకుడు. ఆయనకు తెలిసిన వ్యవసాయం, ఆయనకు తెలిసిన పర్ఫెక్ట్ అగ్రికల్చర్ సిస్టమ్ మరి ఎవరికి తెలిసి ఉండదు. అసలు అగ్రికల్చర్ను ఇంట్రడ్యూస్ చేసింది ఆయన. జెనసిస్ అంటే ఇంట్రడ్యూసింగ్ ఎవ్రీథింగ్. జెనసిస్ ఈజ్ జెనసిస్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు రాబో కాలంలో యుగాంతమందు సంభవింపబోయే సంగతులన్నిటినీ ఆదికాండం ప్రచురించడం జరిగింది. ఆదికాండం చదివితే బైబిల్ అంతా చదివినట్లే. పర్ఫెక్ట్ ఇంట్రడక్షన్ టు ది 66 బుక్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను. 3 రకములైన తీగలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఫలింపని ప్రతి తీగే, రెండవది ఫలించు ప్రతి తీగే, మూడవది పనికి రాని తీగలు. 3 రకములు ఉన్నాయి ఇందులో. ఒకటి నాలో ఫలింపని ప్రతి తీగను. ఆ తీగను ఆయన తీసి పారవేయును. తీసేసినాడు అనుకుందాం. మనం ఫలిస్తున్న తీగలని మనల్ని మనం ప్రతిపాదించుకుందాం. ఇది ఒక ప్రతిపాదన మాత్రమే. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేను. అర్థమవుతుందా మీకు? తీగ ఫలిస్తుంది, బహుగా ఫలింపవలేనని. బేరింగ్ ఫ్రూట్ గుడ్, బట్ యూ షుడ్ బేర్ ఫ్రూట్ బెస్ట్. అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకై ఆయన చేస్తున్న పర్జింగ్ అండ్ ప్రూనింగ్ ఏంటంటే పనికి రాని తీగలను తీసివేయను. ఫలించు తీగలో పనికి రాని తీగలు కలిగిన స్థితి విశ్వాస స్థితి. అదే లెంట్ సీజన్. ఫలించు తీగలో పనికిరాని తీగలను కలిగి ఉన్న ఆధ్యాత్మిక స్థితి ప్రతి విశ్వాసి స్థితి. నేను అంటున్నాను, ప్రతి విశ్వాసి జీవితంలో ఉంటుంది. కనుకనే జనరల్గా యేసు ప్రభు శిష్యులతో ఈ ప్రతిపాదనను ప్రబోధిస్తున్నాడు. ఆల్ బిలీవర్స్ అండ్ పర్టికులర్లీ హిస్ ఫ్రెండ్స్, నా స్నేహితులు అంటున్నాడు. యేసు స్నేహితులలో ఉండే ఈ సంగతి అన్ఫార్చునేట్లీ మనం దాన్ని గుర్తించాం. గుర్తించే సీజన్ ఇది. ఈ లెంట్ సీజన్లో ఆ సంగతిని గుర్తించి, నిజమే, వండర్ఫుల్, ఐఎమ్ బేరింగ్ ఫ్రూట్, బట్ ద లార్డ్ వాంట్స్ మీ టు బేర్ మచ్ ఫ్రూట్. అది జరగాలి అంటే పనికి రాని తీగలను తీసివేయాలి. అయితే ఆ తీసివేయడం అన్నది, ఆ ప్రక్రియను చేసేవాడు తండ్రి అయిన దేవుడు. ఎందుకనంటే పనికి రాని తీగలు మనలో ఉన్నాయని తెలిసి వాటిని తీసి వేయడానికి మనకి ఇష్టం లేదు. మీరు ఎస్ అన్నా నో అన్నా నేను ఎస్ అనే అంటున్నాను. బహుగా ఫలిస్తున్నావు, బహుగా ఫలించాలి అని అంటే పనికిరాని తీగలు తీసివేయాలి అని దేవుడు ప్రపోజ్ చేస్తుంటే అది మనము తీసివేయమని యేసు ప్రభు ఎరిగి అంటున్నాడు, నా తండ్రే తీసివేయాలి.
నా తండ్రి ప్రణాళిక ఫలించు ప్రతి తీగలో పనికిరాని తీగలను తీసివేయడమే. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులైనారు. శిష్యులు పవిత్రులనే అనుకుంటున్నారు, కానీ యేసుప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే పర్జింగ్ అండ్ ప్రూనింగ్ జరుగుతుందో అప్పుడు మీరు పవిత్రులు. ఈ సీజన్లో జరిగే ప్రక్రియ ప్రభునందు ప్రియులారా, ఫలించుతున్న తీగలమైన మనం పనికిరాని తీగలను తీసివేయటకు తండ్రి అయిన దేవునికి రెస్పాండ్ అయ్యే సీజన్ ఇది. ఎస్ లార్డ్, రిమూవ్ ద వెయిన్ థింగ్స్ అండ్ వేస్ థింగ్స్ ఇన్ మై లైఫ్ అని ప్రార్థించవలసిన సీజన్ ఇది. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ సీజన్ ప్రూనింగ్ అండ్ పర్జింగ్ రెస్పాండ్ ఇవ్వవలసిన సెన్సేషనల్ సీజన్ ఇది. సెన్సేషనల్ అని ఎందుకంటున్నా అంటే అనుభవపూర్వకమైన ఒక ఋతువు, వసంత ఋతువు. ఈ సందర్భంలో 40 days అనే నంబర్, ఆ సంఖ్య స్పష్టంగా సూచించే కొన్ని సంగతులను మనం గుర్తు చేసుకుంటున్నాం. వాటిని మరొకసారి సూచించవలేనని నేను ప్రేరేపింపబడి ఉన్నాను. ఈ 40 days అన్న ఒక అద్భుతమైన అమూల్యమైన సంఖ్య అది. ఆ సంఖ్యను గురించి అనేక మార్లు మనము సూచించడం జరిగింది, కానీ ఉదయకాలంలో మరొకసారి ఆ సంఖ్యను గురించి సూచించి సందేశం మీతో కలిసి డిస్కస్ చేయాలని నేను ప్రేరేపింపబడి ఉన్నాను. ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనంలో నోవా ఫ్లడ్ ఎపిసోడ్, నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో మోజస్ సైనాయ్ ఎపిసోడ్, సంఖ్యాకాండం 13, 25, 14, 7లో ఎష్కోల్ ఎపిసోడ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం ఎలజాస్ హోరేబ్ ఎపిసోడ్, యోనా 3:4 నినివే ఎపిసోడ్, ద గ్రేట్ సిటీ ఎపిసోడ్. ఆ తర్వాత సినాప్టిక్ గాస్పెల్స్లో జీసస్ ఎపిసోడ్, 40 days 40 nights ఉపవాసం ఉండి అపవాది చేత శోధింపబడిన సంఘటన. అన్నిటికంటే అల్టిమేట్, రెజరెక్టెడ్ లార్డ్ మెస్సయా అపియర్డ్ ఫర్ 40 days. క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత 40 దినములు వారికి అగుపడుచు. ఈ సందేశం ఎందుకు మీతో కలిసి ధ్యానిస్తున్నానంటే, ఈ 40 daysను లెక్కిస్తూనే ఉంటాం ప్రతిరోజు. ఈ రోజుకు 10 రోజులైంది, 11 రోజులైంది అంటే ఆ సంఖ్యను గురించిన స్పృహ షూర్గా మనకుంటుంది. అందుకనే ఆ సంఖ్యను గురించి కొన్ని సంగతులు, అందులో ఆ సంఖ్యలో స్పష్టంగా కనిపించే మెసానిక్ మిస్టరీస్ను మీతో కలిసి ధ్యానిస్తున్నాను. నేను సంఖ్య ఉంది, సంఖ్యకు సంబంధించిన సంఘటన ఉంది. ఆ సంఘటనలో మెస్సయా యొక్క ఇంప్లికేషన్, మిస్టరీని మనం గుర్తిస్తున్నాం. గతంలో కొన్ని సంగతులు గుర్తించడం జరిగింది, మరొక మారు చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనం. స్టోరీ అంతా మనకు తెలుసు. ఎందుకనగా ఇంకనూ 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదునని నోహుతో చెప్పాను. భూమి యొక్క విస్తీర్ణత మనకు తెలుసు. భూమి యొక్క విస్తీర్ణత అంతటిలో వచ్చిన ఈ ఫ్లడ్. 12వ వచనం. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహును నోవహు కుమారులు షేమును హామును యాపెతు నోవహు భార్య వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఒడిలో ప్రవేశించింది. 10వ వచనం. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చాను. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినంన మహాగాధ జలంలో ఊటలన్నీ ఆ దినమందే విప్పబడెను. ఆకాశపు తూములు
విప్పబడింది. మహాగాధ జలం, అగాధ జలంలో అంటే అర్థం ఏంటంటే ఎండ్లెస్. ఆ అగాధం అన్న దానికి మెజర్మెంట్ లేదు. అక్కడి నుంచి అగాధ జలములు, ఆ తర్వాత ఊటలు, ఆకాశపు తూములు. ఒక డ్రాప్ కూడా ఎక్కడ లేకుండా ఆ నీళ్ళని భూమిపైకి రావడం జరిగింది. ఆ సమయంలో రక్షింపబడిన నోవహు కుటుంబం. ఈ సంగతి పేతురు మనకు గుర్తు చేస్తున్నాడు, గమనించండి. అందుకనే నేను ఈ సంఖ్యకు సంబంధించిన మెస్సియా మర్మములను గురించి మీతో కలిసి ధ్యానిస్తున్నాను. లాస్ట్ టైం కూడా సూచించడం జరిగింది. గమనించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. నోవా పీరియడ్లో ఆత్మరూపిగా వెళ్ళి ఆత్మల యొద్దకు, చెరలో ఉన్న ఆత్మలు అంటే డిజోబీడియంట్ స్పిరిట్స్. ఏదైనా డిజోబీడియన్స్ ఉంటే దట్ ఈస్ అండర్ ది బాండేజ్, ప్రిజన్ అనే అర్థం. ఏదైనా మన జీవితాల్లో డిసొబీడియన్స్ ఉంటే అది ప్రిజన్. అది ఆ కాలంలో, నోవహు కాలంలో ప్రకటించడం మాత్రమే కాకుండా డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. గాస్పుల్ డెమాన్స్ట్రేషన్ ఎట్లా జరిగింది చెప్పండి? గాస్పుల్ డెమాన్స్ట్రేషన్ ఎట్లా జరిగిందంటే, ఎప్పుడు ఎక్కడ సర్వసృష్టిలో నాడు గాని నేడు గాని కనిపించని మహాబోడ అది. ఆ బోడలో ప్రవేశించిన ఆ లివింగ్ క్రీచర్స్ మనకందరికీ తెలుసు. ప్రతి లివింగ్ క్రీచర్లో ఉండే కపుల్స్. అంటే ఎంత పెద్ద ఓడు అది. ఆ మహా ఓడను నిర్మింపబడుతున్నప్పుడు గాస్పుల్ డెమాన్స్ట్రేట్ అవుతుంది. నోవహు ఊహించలేదు, ఆలోచన కూడా చేయలేదు. అదే విశ్వాసం అంటే. అందుకని విశ్వాసుల వీరుల జాబితాలో నోవహు ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ ఓడ నిర్మింపబడుతున్నప్పుడు గాస్పుల్ కనిపిస్తూనే ఉంది, స్పందించలేదు. ఈయన ఆత్మరూపిగా, అప్పుడు జీసస్ ఆఫ్ నాజరేత్ గా లేడు ఆయన. హీ వాజ్ ద మెస్సయా, హీ వాజ్ ఆల్ఫా అండ్ ఒమేగా. మొదటి నుండి ఉండిన వాడు ఆయన. నెడ్జర్, నాజరిన్ అనే పదం నాకు అర్థం ఏంటంటే చిగురు అని. లోకమును చిగురింపజేయడానికి లోకంలోనికి దేవుడైన యెహోవా ద్వారా పంపింపబడిన చిగురు యేసుక్రీస్తు. ఆయనకెంతో ఆసక్తిని, అపేక్షను కలిగించే టైటిల్, నేను దావీదు వేరును చిగురు. అప్పుడే ఆ చిగురు కార్యం ప్రారంభించబడింది. నోవహు కాలంలో వసంతం వస్తుంది. ఫ్లడ్లో టోటల్గా డిజాస్టర్ జరగబోతుంది. కానీ గాస్పుల్కు రెస్పాండ్ అయిన ఆ కుటుంబం చిగురింపబడింది. అది లెంట్ సీజన్లో జరగవలసిన సంగతి. ప్రభునందు ప్రియులారా, రెస్పాండ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంకు రెస్పాండ్ అయ్యి మనలో ఉండిన పనికి మాలిన తీగలను ఆయన తీసి పారవేస్తున్నప్పుడు ఎస్ అనాలి. ఈ నోవహు ఓడను నిర్మించే ప్రక్రియను ప్రపోజ్ చేసింది దేవుడైన యెహోవా. గాస్పుల్ డెమాన్స్ట్రేట్ అవుతుంది. ఎవరు స్పందించలేదు, ఒక ఫ్యామిలీ స్పందించింది. అందుకనేమో దాన్ని బేస్ చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షింపు. రాహాబు కోరిక మనకు తెలుసు కదా. నేను మీకు చాలా సీక్రెట్గా హెల్ప్ చేయడం జరిగింది. ఈ జెరికో డిజాస్టర్ జరిగేటప్పుడు నా ఫ్యామిలీని గుర్తుంచుకోండి. అందుకు నాకు ఒక సైన్ కూడా సూచించండి అని అడిగింది. నీవును నీ ఇంటి వారిను రక్షింపబడుతురు అనే వాగ్దానం ప్రారంభించబడింది నోవహు ఫ్యామిలీలో.
గమనించండి, అది మనకి ఏ రీతిగా రెలవెంట్ అంటే చూడండి 20వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోబహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా ఆ అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 21వ వచనం ఆసక్తి కలిగి ఉన్నట్లయితే అండర్లైన్ చేసుకోండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం, నమ్మి బాప్తిస్మం పొందడం, రక్షణ పొంది బాప్తిస్మం పొందినప్పుడు దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. బాప్టిజంకు ఉండే టైటిల్ ఏంటంటే బాప్టిజం ఆఫ్ సాల్వేషన్. ఇప్పుడు ఆ సాదృశ్యమైన బాప్తిస్మం మిమ్మును రక్షించుచున్నది. ఆ బాప్టిజం ద్వారా జరగవలసిన స్పిరిచువల్ రెస్పాన్స్ గమనించండి. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి నిచ్చు ప్రత్యుత్తరమి. అసలు బాప్టిజంలో జరగవలసిన రెస్పాన్స్ రిఫ్లెక్షన్ ఇది. అంత మాత్రమే కాకుండా ఆలోచన చేయండి, నోబహు పీరియడ్లో రెజరెక్షన్ అనే ఇంప్లికేషన్. నోబహు పీరియడ్లోనే ద డెత్ ఆఫ్ ద మెస్సా అండ్ రిజరెక్షన్ ఆఫ్ ది మెస్సా ఉందని పేతురు తన పత్రికలో చాలా స్పష్టంగా మనకు బయలుపరుస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? నోబహు పీరియడ్లో దేర్ వాజ్ అన్ ఇంప్లికేషన్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ త్రూ హిస్ డెత్ ఆన్ ది క్రాస్ ఆఫ్ క్యాల్వరీ and his event of events in the history, the resurrection, అన్నది నోబహు కాలంలోనే మిస్టికల్గా ప్రచురించబడింది. అందుకనే మెస్సానిక్ మిస్టరీస్ అంటారు వీరు. నోబహు కాలంలో ప్రత్యక్షపరచబడిన మెస్సా, దానికి ఆధారం ఏంటంటే 40 days. ఈ 40 days అనే ఈ కాన్సెప్ట్ మనము ధ్యానిస్తున్నప్పుడు ఈ సంగతులను మనం గుర్తించాలి. ఇదిగో ఆ కాలంలో మెస్సా వారితో మాట్లాడినప్పుడు రెస్పాండ్ అయిన ఒక కుటుంబం, దానికి సూచనగా ఉంది బాప్తిస్మం. ఆ బాప్తిస్మం ద్వారా జరగవలసిన ప్రక్రియ ఏంటి అంటే చూడండి, అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి. ఈ సీజన్లో మనము అనుభవించవలసిన సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్షియల్ థియాలజీ ఏంటి అంటే నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి సంభవిస్తూ ఉన్నట్లయితేనే ఈ సీజన్కు రియాలిటీ ఉంది. బిబ్లికల్ సీజన్, బిబ్లికల్ కాన్సెప్ట్ ఆఫ్ లెంట్ ఈజ్ దట్ వీ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్, కాన్షియస్నెస్, conscience, I mean conscience, pure conscience, పంచి నిర్మలమైన మనస్సాక్షి. అది మనకుందని చెప్పగలిగితే ఈ సీజన్కు అర్థం ఉంది. చెప్పలేదనుకో నథింగ్ న్యూ అండర్ ద సన్. నెక్స్ట్ ఇయర్ ఆల్సో వీ వుడ్ సెలబ్రేట్ లెంట్. ప్రభునందు ప్రియులారా, ఈ లెంట్ సీజన్లో 40 days నోబహు పీరియడ్ సూచించే ఆధ్యాత్మిక సత్యం నిర్మలమైన మనస్సాక్షి. 2వ ఎపిసోడ్ మనకందరికీ తెలుసు, గతంలో కూడా గుర్తించడం జరిగింది. మోజెస్ సైనాయ్ ఎపిసోడ్. నిర్గమకాండం 24:18 34వ అధ్యాయంలో కూడా రికార్డ్ చేయబడింది. లేఖన భాగాలు చదువుతున్నప్పుడు గమనించండి. లెంట్ సీజన్లో జరగవలసిన స్పిరిచువల్ రిఫ్లెక్షన్ 34వ అధ్యాయం నిర్గమకాండం. మోజెస్ అనే పేరునకు అర్థం మోయూస్, నీటి నుండి రక్షింపబడినవాడు. జీసస్ అనే ఆ టైటిల్ మోజెస్లో కనిపిస్తుంది. అది తర్వాత మనం ఆలోచన చేద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 27వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఈ వాక్యములను వ్రాసి కొనుము,
ఏలైనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. నోవహ్ పీరియడ్లో మనం గుర్తించవలసింది నిర్మలమైన మనస్సాక్షి త్రూ ది డెత్ అండ్ ది రిజరెక్షన్ ఆఫ్ ది మెస్సయా. నిర్గమకాండం మోజస్ ఎపిసోడ్లో, సైనాయ్ ఎపిసోడ్లో మనం గుర్తించవలసిన సంగతి తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ప్రభునందు ప్రియులారా, ఆ ముఖ చర్మం ప్రకాశించడానికి ఆ 40 days and 40 nights ఉపవాసం ఉండినప్పుడు మోషే చేసిన స్పిరిచువల్ రెస్పాన్సెస్ ఏవి అని మనం ఆలోచించినట్లయితే, వాక్యము రాసుకుంటున్నాడు, వాక్యం వింటున్నాడు. అంత మాత్రమే కాకుండా యెహోవాతోనే ఉన్నాడు, యెహోవాతో కూడా అక్కడ ఉండను. సో వాక్యము, యెహోవా సన్నిధి, ఆ రెండే ఉన్నాయి ఆ 40 days and 40 nights మోసెస్ జీవితంలో. కవనెన్షియల్ వర్డ్ అండ్ కవనెన్షియల్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ జెహోవా, అది అనుభవిస్తున్నప్పుడు మోషే ముఖ చర్మము ప్రకాశించను. ప్రభునందు ప్రియులారా, ఈ సీజన్, లెంట్ సీజన్ ట్రూగా మనము అవైల్ చేసుకుంటూ, ట్రూగా మనము యాక్సెప్ట్ చేస్తున్నట్లయితే, నేను అంటున్నాను, షూర్గా ముఖ చర్మం ప్రకాశించాలి. అది షూర్గా జరగాలి, జరుగుతుంది కూడా. ఎందుకంటే ఆయన చిగురు, ఆయన రూట్, ఆయన స్ప్రౌట్, ఆయన మన జీవితంలో ఉన్నట్లయితే, ఆయన మనతో కూడా ఉన్నట్లయితే, మన జీవితాల్లో వసంతమే వసంతం. ఆల్ సీజన్స్ విశ్వాసికి వసంతం అనుగ్రహించే నెడ్జర్ యేసు ప్రభు. నతనేల్ అన్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఫిలిప్ అన్నాడు, వచ్చి చూడండి. ఆ ఎపిసోడ్ను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, లోకంలోనికి మంచిది ఏదైనా వచ్చింది అని అంటే అది కేవలం నాజరీన్ ద్వారానే, నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారానే లోకంలో మంచి ప్రవేశించింది. అంతఃపూర్వం లోకం మంచి లేదు. ఎప్పటి నుంచి మంచి లేదు చెప్పండి? ఎప్పటి నుండి మంచి లేదు లోకంలో? ఫస్ట్ ఫ్యామిలీ నుండే కదా. అప్పటి నుంచి మంచి లేదు. అందుకనే నేను ప్రతిసారి గుర్తు చేసుకుంటున్నాను, పాండమిక్ సీజన్లో ఆడమిక్ ఒరిజినల్ వెనమస్ వైరస్, అది మాత్రం ఈ రోజు వరకు పోలేదు. రెండవ రాకడ యుగాంతం అప్పుడు వరకు పోదది. అది పోగొట్టేదే నిర్మలమైన మనస్సాక్షి. ఆ నిర్మలమైన మనస్సాక్షి మనము కలిగి ఉన్నప్పుడే ముఖ చర్మం ప్రకాశించే అవకాశం. గ్లో, స్పిరిచువల్ గ్లో. కాస్మెటిక్స్ ఏం అక్కర్లేదు. వాటి లోకంలో ఉన్న కాస్మెటిక్స్ అన్ని కలిపి రుద్దుకున్న ఈ గ్లో రాదు. ఇది 100% ఉంటే 0% గ్లో కూడా రాదు. బెస్ట్ మెథడ్ అండ్ ఈజీ మెథడ్ టు బీ విత్ ద లార్డ్, ద అల్టిమేట్ మెథడ్ టు రిసీవ్ గ్లో, glorious glow of the Lord Jehovah is to be with him and to study the word. ఆయన వాక్యమును ధ్యానిస్తూ, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు ముఖ చర్మం ప్రకాశించాలి. ట్రై చేయండి, తప్పగా జరుగుతుంది అది. ఇఫ్ ద లెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఆ లెంట్కు సూత్రాలు కూడా మనం చూస్తున్నాం. మోషే దేవుని వాక్యమునే ధ్యానిస్తున్నాడు, దేవుని సన్నిధినే అనుభవిస్తున్నాడు. దెర్ ఇస్ నథింగ్ ఆ పీరియడ్లో. ఆ పీరియడ్ మాత్రమే కాక నేను అంటున్నాను, ప్రతిరోజు ఇది ఉండాలి. అది మొదటి కీర్తనలోనే ప్రపోజ్ చేయబడడం జరిగింది. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆ వ్యక్తి జీవితంలో ఆల్వేస్ లెంట్, నీటి కాల్వలను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె.
సో మోసెస్ ఆ ప్రిన్సిపల్ను ఫాలో అయినందుకు మోషే ముఖ చర్మం ప్రకాశించింది. ఫస్ట్ ఎపిసోడ్లో మనం గుర్తించింది నిర్మలమైన మనస్సాక్షి, ప్యూర్ కాన్షియన్స్. సెకండ్ ఎపిసోడ్ మోషే ఎపిసోడ్లో మనం గుర్తిస్తున్నాం ద గ్లో ఆఫ్ ఫేస్. ఒక మాటలో చెప్పాలంటే ట్రాన్స్ఫిగురేషన్. మూడవ వ్యక్తి ఏలియా. గమనించండి, లాస్ట్ టైం వీరు ముగ్గురిని గుర్తు చేసుకోవడం జరిగింది. మూడవ వ్యక్తి ఏలియా. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. అనదర్ fantastic, fabulous, formidable passage. 19వ అధ్యాయం మొదటి వచనం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా. ఏలియా ఖడ్గము చేత చంపించిన ప్రవక్తలు 850. ఆ 850 ప్రవక్తలు అని చెప్పడానికి ఆధారం 18వ అధ్యాయం 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించున్న బయలుదేవత ప్రవక్తలు 470 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని, 450 and 400 నా యొద్దకు కర్మేలు పర్వతం నాకు పిలువనంపు. ఎలైజాస్ కార్మెల్ అండ్ హోరేబ్ ఎపిసోడ్. ఆ కర్మేలు పర్వతం జరిగిన ఆ వధ 850 ప్రాఫిట్స్ ఖడ్గము చేత. ఆ తర్వాత వార్నింగ్ ఇచ్చింది యెజెబెల్. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, రాజుల గ్రంథంలో ఉండే యెజెబెల్ పేరు ప్రకటన గ్రంథంలో ఎందుకుంది? అందుకని నేను అంటాను, ప్రకటన గ్రంథం జెనెసిస్, ఐజా అండ్ రెవల్యూషన్ సమ్మరీ ఆఫ్ ద బైబిల్. ఏదేమైనప్పటికీ ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు ఏలియా. చూడండి 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుమని ప్రార్థన చేశాను. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు సూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పంను నీళ్ల బుడ్డి కనపడెను కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనం బలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి, ఆ డిన్నర్ అయిన తర్వాత 40 days and 40 nights వితౌట్ ఫుడ్ he made a journey. దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. హోరేబ్ అంటే సీనాయికి మారు పేరు, క్లాసికల్ నేమ్ ఆఫ్ సైనాయ్. సేమ్ మౌంటైన్. మోజెస్ ఏ మౌంటైన్లో ఆ రూపాంతర అనుభవం, ట్రాన్స్ఫిగరేషన్, గ్లో ఆఫ్ ఫేస్ జరిగిందో అదే పర్వతం దగ్గరికి ఎలైజా రావడం జరిగింది. ఎలైజా అర్థం, ఆ మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు. గమనించండి అక్కడ జరిగిన సంగతి. 10వ వచనం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా. మహారోషం కలిగిన ప్రవక్త అంటే స్పిరిచువల్ జీల్. ఏలియాకు నేను ఒక్కడనే క్లెయిమ్ చేస్తున్నాడు. ఎంత గట్స్ ఏలియాకు! ట్రూ స్పిరిచువల్ జీల్ నాకు ఒక్కడికే ఉంది అంటున్నాడు. వారు నా ప్రాణమును కూడా తీసివేటకై చూస్తున్నారని మనం చేసినందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచిండు. ఈ కాల్ను మోసెస్ కూడా దేవుడైన యెహోవా ఇవ్వడం జరిగింది. కమ్ ఆన్ టు ది మౌంటైన్ ఆఫ్ సైనాయ్. కమ్ ఆన్ టు ది మౌంటైన్ సైనాయ్. హోరేబు పర్వతం పైకి మోషే మాత్రమే ఎక్కి రావలేదు.
A same call, same invitation was given to Elijah. నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. ఈ లేఖనం చదువుతుంటే మీరు గమనించండి. యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చిన అంతటా యెహోవా ఆ వైపు సంచరింపగా 40 దినములు 40 రాత్రులు మోషే యెహోవాతో కూడా ఉండెను. ఇక్కడ ఏలియా ఆ పర్వతం మీద ఉండినప్పుడు యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను. ఆ సీన్ని ఏలియా ఎట్లా అనుభవించుంటాడు? సుమారైన తుఫాను గురించే పేపర్లో ప్రతిరోజు అవుతుంటాం, దాని గురించి ప్రతిరోజు టెన్షన్. కానీ ఇక్కడ జరిగిన థియోఫనీ చూడండి. యెహోవా సముఖమందు నిలిచిండమని సెలవిచ్చినంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్న భిన్నములాయను. కానీ ఇదంతా ఏలియా చూస్తున్నాడు. ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ అది! వాట్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్! యెహోవా ఆ వైపునకు వస్తున్నాడని స్పృహగా తెలుసుకోవడం, ఆ స్పృహను అనుభవిస్తున్నప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన రిఫ్లెక్షన్స్, న్యాచురల్ రిఫ్లెక్షన్స్ అవన్నీ ఏలియా చూస్తున్నాడు. యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షం కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపం కలిగాను, కానీ ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడింది. నోబహు కాలంలో నిర్మలమైన మనస్సాక్షి, మోషే అనుభవంలో ట్రాన్స్ఫిగరేషన్, ఈ అనుభవంలో కూడా ట్రాన్స్ఫిగరేషనే మనం గుర్తిస్తున్నాం. ఒక స్వరం, అంత హై రేంజ్ సౌండ్స్ లో మాట్లాడడం లేదు దేవుడు. దేవుడైన యెహోవా నిమ్మలంగా మాట్లాడే ఆ స్వరం వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని, ఆ స్టిల్ అండ్ స్మాల్ వాయిస్ వినిపించినప్పుడు ఏలియా ముఖమును కప్పుకున్నాడు. అంటే ఆ వాయిస్ లో అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్. నేను ఆ వాయిస్ ను వినలేను, చూడలేను అని ఏలియా ముఖం మీద దుప్పటి కప్పుకోవడం. పెద్ద భూకంపం జరిగింది, పర్వతములు బద్దలు కావడం, పెనుగాలి, ఇవన్నీ చూస్తున్నాడు. కానీ ఫైనల్ గా ఏలియాను టచ్ చేసింది స్మాల్ అండ్ స్టిల్ వాయిస్. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరము వినబడింది. ప్రభునందు ప్రియులారా, ఈ ఎక్స్పీరియన్స్ మనకుందా ఈ సీజన్లో? మొట్టమొదటిగా నిర్మలమైన మనస్సాక్షి పాసిబిలిటీ ఉందా? రెండవదిగా ట్రాన్స్ఫిగరేషన్ పాసిబిలిటీ ఉందా? మూడవదిగా ఆ వాయిస్ను వింటున్నామా? సందేశాలు వినడం, ఇంట్లో లేఖనాలు ధ్యానించడం, వాటి వలన జరగవలసిన రిఫ్లెక్షన్ ఏంటంటే ఐఎమ్ లిజనింగ్ టు ది స్మాల్ అండ్ స్టిల్ వాయిస్. నిమ్మలంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ 40 డేస్లో ఇప్పటికి 10-12 డేస్ గడిచిపోయి ఉంటాయి. ఏ రోజైనా దేవుడు నిమ్మలంగా మాట్లాడిన అనుభవం మనకుందా? ఏ రోజైనా నిర్మలమైన మనస్సాక్షి అనే ఆ ఇంపాక్ట్ మన జీవితంలో ఉందా? ఏ రోజైనా ఆ గ్లో నాకుంది, గ్లోరియస్ గ్లో, ఆ ట్రాన్స్ఫిగరేషన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పగలమా? ఇవి ఉన్నప్పుడే ఈ వసంతం, లెంట్ సీజన్ అన్నది రియల్. లేనట్లయితే సాల్మన్ చెప్పినట్లు నథింగ్ న్యూ, వస్తుంది పోతుంది. అందుకనే సాల్మన్ అన్నాడు ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్. మరి అంతా వ్యర్థమైనప్పుడు ఏంటి అని సాల్మన్ అడిగితే ఒక గంభీరమైన థీసిస్ ప్రసంగి గ్రంథంలో సాల్మన్ గుర్తు చేస్తున్నాడు. ఫైనల్ థీసిస్ ప్రసంగి గ్రంథంలో ఎక్లేసియాసిస్ లాస్ట్ చాప్టర్, లాస్ట్ వర్సెస్ 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే విధి. ఒకే ఒక రెస్పాన్సిబిలిటీ మానవ కోటికి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, కట్టడలను అనుసరించి నడుచుకొని ఉండడం. 14వ వచనం చాలా ఇంపార్టెంట్, ఆల్ ఇంపార్టెంట్ వర్స్.
గూఢమైన ప్రతి అంశంను గూర్చి దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. ఈ లాంగ్వేజ్ ఎప్పుడైనా విన్నారా న్యూ టెస్ట్మెంట్లో? ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అపొస్తలుడు అయిన పౌలు సందేశం. కనుక ఇదే ఫైనల్గా ఒక థీసిస్ ఏంటంటే, భయభక్తులు కలిగి కట్టలను అనుసరించి నడుచుకుంటూ ఉండాలి. అంత మాత్రమే కాకుండా మన క్రియలను తీర్పులోనికి తెస్తాడన్న సంగతి సాల్మన్ యొక్క థీసిస్. అందుకని అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెయిన్ అండ్ దెర్ ఈజ్ నథింగ్ న్యూ, బీ రెడీ ఫర్ దట్ జడ్జిమెంట్. కనుక ప్రభునందు ప్రియులారా, 3 మహా భక్తులను గురించి ధ్యానించడం జరిగింది. ఆ 3వ మహా 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 మహాభక్తుడు ఎవరు చెప్పండి? మోసెస్, ఎలైజా, థర్డ్ పర్సన్ జీసస్. అది రూపాంతరపు కొండ. స్క్రిప్చర్ పోర్షన్లో మనం చదవగా విన్నాం. రూపాంతరపు కొండ నా మట్టుకు ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవం అన్నది ఆల్ టైమ్ క్లాసిక్. అది ఆ సాంగ్ నాకు రాదు, కానీ ఎప్పుడైనా వచ్చిన వారు మీరు ఎవరైనా ప్రేరేపింపబడితే పాడచ్చు. దట్స్ అమేజింగ్ అమేజింగ్ సాంగ్. హోల్ పిక్చర్ ఆఫ్ ద బైబిల్, పరిశుద్ధ లేఖనంలో ఉండే సందేశం అంతా కూడా రూపాంతరపు కొండపై ఉంది అని చెప్పడానికి ఆధారం ఏంటంటే, చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. నతనీయేలుతో ఫిలిప్పు చెప్పిన మాట 45వ వచనం. ఫిలిప్పు నతనీయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఇదిగో ఈ రూపాంతరపు కొండపై ధర్మశాస్త్రము రచించిన మోషే ఉన్నాడు. ప్రవక్తల రచనలన్నింటినీ సూచించే మహాప్రవక్త. ఎంత గొప్ప ప్రవక్త అంటే, నేను ఒక్కడనే అని క్లెయిమ్ చేసిన ప్రవక్త. ఆ ప్రవక్త అక్కడున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆ రూపాంతరపు కొండపై ఉండిన ఆ ప్రవక్త ప్రభునందు క్షమించండి 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం. 40 days and 40 nights జీసస్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మనకందరికీ తెలుసు. విక్టరీ ఓవర్ ద డెవిల్, అపవాదిపై విజయం. మోషే హోరేబ్ ఎక్స్పీరియన్స్లో ట్రాన్స్ఫిగరేషన్, ఎలైజా హోరేబ్ ఎక్స్పీరియన్స్లో ట్రాన్స్ఫిగరేషన్, నోవా 40 days 40 nights ఎక్స్పీరియన్స్లో ప్యూర్ కాన్షియన్స్, జీసస్ 40 days and 40 nights ఎక్స్పీరియన్స్లో విక్టరీ విక్టరీ అండ్ విక్టరీ. ఏమని అనిపించడం లేదా మీకు? విక్టరీ విక్టరీ అండ్ విక్టరీ ఆఫ్ ద మెస్సా అని అంటుంటే మీకేమి రెస్పాండ్ అవ్వాలని అనిపించడం లేదా? కనీసం ఎస్ అనండి, హల్లెలూయా అని అనండి, ఆమెనైనా అనండి. ఏది అనకుంటే ఊరుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ ద మెసేజ్ ఆఫ్ ద లెంట్, 40 days and 40 nights. మరొకసారి గుర్తు చేస్తున్నాను. నోవహు కాలంలోని నిర్మలమైన మనస్సాక్షి, మోషే కాలంలోని రూపాంతరం, ఏలియా అనుభవంలోని రూపాంతర స్వరం, యేసు అనుభవంలోని మహావిజయం. వీటిని మనం ఒకవేళ ఈ సీజన్లో అనుభవించగలిగితే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ట్రూ లెంట్ సీజన్. మరొకసారి గుర్తు చేస్తున్నాను. నిర్మలమైన మనస్సాక్షి, ప్రకాశమానమైన ముఖ చర్మం, అంత మాత్రమే కాకుండా మహావిజయం. వాటిని మనం సాధించగలిగితే ఈ లెంట్ సీజన్లో త్రియక దేవుడు మనల్ని అభిషేకించి ఆశీర్వదిస్తాడు. మోసెస్ రిప్రజెంటేటింగ్ ద లా, ఎలైజా రిప్రజెంటింగ్ ది ప్రాఫిట్స్ అండ్ జీసస్ రిప్రజెంటింగ్ ది గాస్పుల్. అందుకనే చివరిన ఏమనుందంటే మంచి సాంగ్ పోయేవారు,
ఫైనల్గా నో లా నో ప్రాఫిట్స్ ఓన్లీ గాస్పుల్, అది ఆ ఎపిసోడ్ యొక్క స్టోరీ. ధర్మశాస్త్రము, మోషే, ప్రవక్త ఏలియా కాదు, జీసస్ మాత్రమే. సీజన్లో మాత్రమే కాకుండా మన జీవితం అంతట్లో ఒకే ఒక సెంటెన్స్ సందేశం నాతో కలిసి మీకు నేను షేర్ చేస్తున్నాను. ఓన్లీ జీసస్. కనీసం ఆ మాట అనండి. ఎస్ ఓన్లీ జీసస్ అనండి. ఎస్ ఓన్లీ జీసస్. ఎస్ ఓన్లీ జీసస్. దట్ ఈస్ ఆల్ ది లెంట్ అండ్ దట్ ఈస్ ఆల్ ది స్క్రిప్చర్. ప్రార్థన చేస్తాం. కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో మౌనంగా గడుపుదాం. పరిశుద్ధ లేఖనములను ధ్యానిస్తున్నప్పుడు 40 days and 40 nights మెస్సానిక్ మిస్టరీస్ గుర్తించి రెలవెన్స్ను మనం సూచిస్తున్నాం. నోబహు కాలంలో నిర్మలమైన మనస్సాక్షి, ప్యూర్ కాన్షియన్స్, మోషే అనుభవంలో, ఏలియా అనుభవంలో పవర్ అండ్ ట్రాన్స్ఫిగరేషన్, జీసస్ అనుభవంలో గ్రేటెస్ట్ అల్టిమేట్ యూనిక్ అబ్సల్యూట్ విక్టరీ ఓవర్ ది డెవిల్. ఈ సీజన్లో మనకు అపవాదిపై జయం అనుగ్రహించే సీజన్. ఆ సీజన్ తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడుగా ప్లక్కింగ్ చేస్తున్నప్పుడు మనకు కలిగే ఆసక్తి, ఆ పవిత్రత ద్వారా సేటన్ను జయించగలిగే అధికారం. ఈ అనుభవాలు ఉన్నట్లయితే ప్రభుని స్తుతిద్దాం. లేనట్లయితే ఇదిగో ప్రభా, ఈ సీజన్లో 40 days సూచించే ఆ సంఖ్య సందేశాన్ని మేము గుర్తిస్తున్నాం. మా అందరి జీవితాల్లో ప్రతిష్ఠించి ఫలింపజేయమని ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన ప్రశస్తమైన సీజన్ను బట్టి నీకు స్తోత్రములు. యేసుక్రీస్తు అనుచిగురు ద్వారా లోకమునకు నీవు అనుగ్రహించిన వసంతమును బట్టి నీకు స్తోత్రము. అనాది కాలము నుండి, జగత్తు పునాది వేయబడిన నాటి నుండి మెస్సా ద్వారా నీవు జరిగిస్తున్న ఈ వసంత ఋతు ప్రక్రియను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నోబహు కాలంలో, మోషే కాలంలో, ఏలియా కాలంలో ఆ జరిగిన నాజరేత్ చిగురు ఎక్స్పీరియన్స్ యేసులో పరిపూర్ణము చేసినందుకు, చివరికి యేసు మాత్రమే అన్న ఆధ్యాత్మిక విలువను మాకు బయలుపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, సంఘంను వసంతంను అభిషేకించి ఆశీర్వదించి మహిమ పొందు యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. పాడేద దేవా నీ కృపలను పాడుచుండగా కానుకలు సమర్పిద్దాం. ప్రత్యేక కానుకలు, కృతజ్ఞతార్పణలు సమర్పించదలిసిన వారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. స్తుతి ఆరాధన గీతంలో 58వ పేజీ 107వ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా ఉందండి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి, భూమి పునాదులు వేయక ముందే యేసు
ప్రత్యేక కానుకలు కృతజ్ఞతార్పణలు చెల్లించిన వారు లేచి నిల్చున్నట్లయితే వారి కొరకు ప్రార్థిస్తాం. ఆ తర్వాత శ్రీమతి లతా ప్రభుదాస్ సిఎం సెక్రటరీ వారు కానుకల నిమిత్తం ప్రార్థిస్తారు. ఇప్పుడు ప్రత్యేక కానుకలు కృతజ్ఞతార్పణలు చెల్లించారు. పరిశుద్ధమైన తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ సంఘం, పరిశుద్ధ పరిచర్య, పరిశుద్ధ దేవాలయంను బట్టి నీకు స్తోత్రములు. పరిచర్యలో భాగంగా నీ కుమారులు కుమార్తెలు ప్రత్యేక కానుకలు కృతజ్ఞతార్పణలు సమర్పించుండగా అభిషేకించి ఆశీర్వదించు, ప్రతిష్ఠించి ఫలింపజేయము. కుటుంబాలను వసంతంతో దర్శించి దీవించి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ తర్వాత ప్రకటనలు. ప్రార్థించు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఇక ఉదయకాల సమయంలో మరి ముఖ్యంగా పరిశుద్ధ దినంలో నీకు సన్నిధిలో చేరి నేను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క సమయంలో అర్పించబడిన ప్రతి ఒక్క కానుకను మీరు దీవించండి. దేవా, నాకు ఇచ్చి నన్ను శోధించండి. నీకు వాక్యం సెలవిచ్చిన ప్రకారం దేవ ప్రతి ఒక్క బిడ్డ దేవ హార్ట్ఫుల్గా ఇచ్చి ఉంటుండగా వారిని మీరు దీవించి వారి జీవితాల్లో మీరు మాత్రమే కలగజేసుకుని అద్భుతాలు చేసి మీరు చాలా దేవుడిని మీరు ముందుకు నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ప్రకటనలు గమనించండి. సీజ్ఫైర్ అనౌన్స్మెంట్స్. స్పీకర్ బ్రదర్ ఆర్ మనోహర్ బాబు, చైర్పర్సన్ బి బినయ్, సీజ్ఫైర్ ప్రోగ్రామ్ కమిటీ. February 28th Sunday evening at 4:30 p.m. Coles Baptist Church. Live on FB page ID BYF and CCY. Director M. Esther Rani, Assistant Director P. Neeraj. సువార్త కమిటీ వారి ప్రకటన. ఈరోజు అనగా ఆదివారం ఉదయం 11 గంటలకు డాక్టర్స్ కాలనీలోని నర్సింగ్ కాలేజీలో వాక్య పరిచర్య జరుగును. ఆసక్తి గలవారు పాల్గొనవలెను. 4/3/2021 గురువారం సాయంత్రం 4 గంటలకు దేవరకొండ మండలం వరిముక్కల గ్రామంలో సువార్త పరిచర్య చేదురు. దయచేసి అందరూ పాల్గొనవలెను. ఇట్లు ఆర్ రాజశేఖర్, చైర్మన్ సువార్త కమిటీ మరియు పాస్టర్స్ అండ్ స్టాండింగ్ కమిటీ. కోల్స్ బాప్టిస్ట్ మెన్స్ ఫెలోషిప్ ప్రకటన. క్రీస్తునందు ప్రియ సంగమా, యేసుక్రీస్తు శక్తిగల నామమున శుభం. రేపు సోమవారం అనగా 1 March 2021 సాయంకాలం 7 గంటల నుండి 8:30 గంటల వరకు మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమం మన సంఘం నందు జరుగును. అందులో దైవ సందేశం కొరకు బ్రదర్ బెక్కం ప్రసాద్ గారు ఏర్పాటు చేయబడినారు. వీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన వాక్యానుసారమైన సందేశం అందించారు. కావున సంఘంలోని సహోదరులు మరియు సంఘస్థులందరూ సోమవారం సాయంకాలం 7 గంటల నుండి 8:30 గంటల వరకు జరుగు మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమంలో ప్రార్థనాపూర్వకంగా పాల్గొని దేవుని దీవెనలు పొందవాలని కోరుతున్నాం. ఇట్లు కోల్స్ బాప్టిస్ట్ మెన్స్ ఫెలోషిప్ మెంబర్స్. స్త్రీల ప్రకటన. క్రీస్తునందు ప్రియమైన అమ్మలారా, 2/3/2021 తేదీ మంగళవారం సాయంకాలం 5:30 గంటలకు స్త్రీలకు ప్రార్థనా కూటమి. ఆ కూటమి నందు సోషల్ కమిటీ వారు శ్రీమతి ఎల్ దేవసాయమ్మ సుభాకర్ గారు వాక్య పరిచర్య చేదురు. కావున స్త్రీలందరూ సకాలంకు రావాలని మనవి చేస్తున్నాం. క్రీస్తు సేవలో ప్రోగ్రాం కమిటీ వారు. స్త్రీల సమాజ ప్రకటన. ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. క్రీస్తునందు అమ్మలారా, 5/3/2021 తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు 7 మాటల ధ్యానకూటం బాపనమల్లె గ్రామంలో ఏర్పాటు చేయబడింది. అందులో మొదటి మాట శ్రీమతి విజి సుశీల దేవన్న గారు, రెండవ మాట శ్రీమతి బి శిరోమణి పద్మనాభం గారు, మూడవ మాట శ్రీమతి కె
శిరోమణి దానమయ్య గారు. 4వ మాట శ్రీమతి ఎం రత్నమ్మ సూర్యప్రకాష్ గారు. 5వ మాట శ్రీమతి పిజే డోరతి ఆర్థర్ గారు. 6వ మాట శ్రీమతి కె నయం షకీల చంద్రశేఖర్ గారు. 7వ మాట శ్రీమతి బి దయామణి విజయ్ కుమార్ గారు. వాక్య పరిచయం చేదురు కావున ఆసక్తి గల స్త్రీలు, సమాజ సభ్యులు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు శ్రీశ్రీ మందిర ఆవరణంలో కూడుకొనగలరు. వాహనం 11 గంటలకు బయలుదేరినట్లు డి జాస్మిన్ శామ్, స్త్రీల స్వార్థ కమిటీ చైర్మన్. లేచి నిల్చుందాం. సెలవు కీర్తన ఆశీర్వాదంతో ఆరాధన ముగిద్దాం. ప్రభు బలం సంపి. తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సకల దీవెనలు త్రియేక దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించిన ప్రతి విశ్వాసికి, వాక్యంను గ్రహించి స్పందిస్తున్న ప్రతి విశ్వాసికి, సంఘంనకు సదాకాలం తోడైనను గాక. సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక, నిన్ను కరుణించుగాక. తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయుగాక. ఆమేన్, 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 ఆమేన్.
గొల్గతా కొండపైన గాయాలు పొందితివా, గలిలయుడా నా ప్రియుడా. కీర్తన పాడుచు ప్రభు బలను సంకృతం. గొల్గొతా కొండపైన గాయాలు పొందితివా, గలిలయుడా నా ప్రియుడా. గొల్గొతా కొండపైన గాయాలు పొందితివా, గలిలయుడా నా ప్రియుడా. గొల్గొతా కొండపైన యూదుల రాజా శుభము శుభమని పలికితిరా, యూదాని చెలికాడు దోషిగా మారాడు. యూదుల రాజా శుభము యూదాని చెలికాడు దోషిగా మారాడు. ఓ దైవమా దివిరాజమా, దోషములన్నీ పాపుమా. ఓ దైవమా దివిరాజమా, దోషములన్నీ పాపుమా. కొండపైన గాయాలు పొందితివా, గలిలయుడా నా ప్రియుడా. గొల్గొతా కొండపైన నీతి నిజాలకు నేత, నిన్ను సిలువేసినది నీతి నిజాలకు నేరము చేసితివా, అపరాధములేగా నిన్ను సిలువేసినది. నజరేయుడా నరరూపుడా, నన్ను క్షమించు నాథుడా. నజరేయుడా నరరూపుడా, నన్ను క్షమించు నాథుడా. గొల్గొతా కొండపైన గాయాలు పొందితివా, గలిలయుడా నా ప్రియుడా. గొల్గొతా కొండపైన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మన ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తన శిష్యులకిచ్చి,
మీ కొరకై విరబడుచున్న నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ పాత్ర నా రక్తం వల్లైన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. ప్రభు ఆచరించిన రీతిగా, మనలను ఆదేశించిన రీతిగా ప్రభు శరీరం నాకు సూచనగా ఉన్న రొట్టె నిమిత్తం శ్రీ లాన్సీ జేకబ్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. నాన్సీ నాగభూషణం గారు. ప్రభు యొక్క రక్తం నాకు సూచన ఉన్న పాత్ర నిమిత్తం శ్రీమతి రాజశ్రమ దేవరాజు గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. మహాపరిశుద్ధుడగు మా గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధమైన ఆలయంలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ప్రసాదిస్తున్నందుకై మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య నాయన ప్రభా, మీరు ఆజ్ఞాపించిన ప్రకారం మీ పరిశుద్ధమైన శరీరాన్ని గుర్తు చేసుకుంటూ మీ యొక్క బ్రెడ్ని తీసుకుంటుండగా మీ పరిశుద్ధమైన దక్షిణ హస్తంతో ప్రభా మరి సంఘం అంతటిని దీవించండి. మరి అదేలాగున మీ పరిశుద్ధమైన శరీరాన్ని గుర్తు చేసుకుంటూ తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మరి ప్రపంచవ్యాప్తంగా మీ పరిశుద్ధమైన శరీరాన్ని గుర్తు చేసుకుంటూ మీరు ఆజ్ఞాపించిన ప్రకారం చేస్తుండగా మీ కృప దయచేయండి. యేసయ్య, మేము ఫలించాలంటే మీరు మా యందు నిలిచి ఉండాలని మేము గ్రహిస్తున్న విధానం ప్రకారం మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశ్వాసంతో మరింత ముందుకు సాగడానికి కృప దయచేయండి. యేసయ్య, త్వరలో తిరిగి రానబెట్టి నజరేయుడైన యేసయ్య పుణ్యామున అతి వినయంగా ప్రార్థించి అడివేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవ, కృపగలనైనా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన మాసము, 2వ మాసంలో నైనా చివరి ఆదివారం వరకు మమ్మల్ని నీ ఉచితమైన కృపచేత మమ్మల్ని బ్రతికించి తండ్రి, నీ యొక్క కృప వెంబడి కృప మాకు చూపిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సమయమును గడియను చూడలేక తండ్రి, మాకంటే అందచందాలు గలవారు, గొప్పవారు, శ్రేష్టమైన వారు తండ్రి నీ సన్నిధానంలో ఉంటున్నారు. నైనా అందుని బట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. వైపు పునరుద్ధాన దినమందు వారికంటే గొప్పవారం కాదు తండ్రి. అయినప్పటికీ తండ్రి, నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఘనపరుస్తున్నాము తండ్రి. నీ నామాన్ని ఉచ్చరిస్తున్నాం తండ్రి. నీ దాసుని ద్వారా వినిపించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ద్రాక్షావళి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండినో వాని యందు నేను నిలిచి ఉన్న, పనికిరాని తీగలను తెరిచి పారవేయమన్నావు తండ్రి. నైనా నిర్మలమైన హృదయమును, నిర్మలమైన మానవత్వమును మాలో దయచేసి పైకి భక్తి గలవారమై లోపల శక్తి లేకపోతే వ్యర్థం ప్రభువా. నైనా నిజంగా నీ దాసునికి ఇచ్చిన అనుభవాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు కాచి కాపాడి భద్రపరుచుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా మేము ఏమై ఉన్నామో నీ యొక్క కృప వలనే ప్రభువా. నైనా సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతించేది, మన్ను నిన్ను స్తుతించున్న దేవా. నైనా మీ యొక్క తండ్రి, నైనా నా యొక్క ద్రాక్షారసంలో తండ్రి మేము తండ్రి నైనా ఇది నా రక్తము, నైనా దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడం సెలవిచ్చినావు తండ్రి. మమ్మల్ని మేము పరీక్షించుకొని మా హృదయాలను తండ్రి పనికిరాని నైనా పాత్రలుగా ఉంటున్నావేమో సరైన పాత్రలుగా చేసుకొని నీ యొక్క నామానికి స్తుతియు, మహిమయు, ఘనతయు పొందుటకు నైనా నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, చేసిన సంఘములో నైనా నువ్వు చేసిన మేలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నైనా ఇన్ని మేలు చేసిన దేవా మేమేం చెల్లించగలం ప్రభువా? ఏం లేని దాన్ని, ఒట్టిదాన్ని, మట్టిదాన్ని అయినప్పటికీ నీ తండ్రి నువ్వు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నైనా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. 115వ పాట 62వ పేజీ. బాసిల్లను సిలువలో పాపక్షమ యేసు ప్రభు నీ దివ్యక్షమ. కీర్తన పాడుచు ప్రభు మనకు అనుగ్రహించిన కృపా సాధనలను స్వీకరించు. బాసిల్లను సిలువలో పాపక్షమా క్షమా, బాసిల్లను సిలువలో
యేసు రక్తధారి. ఒక వచనం మాత్రం పాడు. పరిశుద్ధ తండ్రి, నీ అద్వితీయ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కల్వరి శిల్వలో శరీరమందు పొందిన దెబ్బల చేత మాకు వాగ్దానం చేసిన స్వస్థతను బట్టి నీకు స్తోత్రములు. పుణ్య శరీరంను జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెను భుజిస్తుండగా పరిపూర్ణంగా చేయమని, స్వస్థపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజమైన ద్రాక్షవల్లి ఒక యేసుక్రీస్తు ప్రభ, లోక పాపపు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నీ ప్రశస్తమైన రక్తం కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కల్వరి శిల్వలో చిందించిన రక్తం ద్వారా మాకు వాగ్దానం చేసిన పవిత్రతను బట్టి నీకు స్తోత్రం. పుణ్య రక్తంను జ్ఞాపకం చేసుకుంటూ ద్రాక్షారసం సేవిస్తుండగా పరిపూర్ణంగా చేయమని, పవిత్రపరిచి మహిమ పొందమని యేసు నీ నామంలోనే ప్రార్థిస్తున్నాము. పంతొమ్మిదవ పేజీ 17వ పాట, స్తుతి ఆరాధన గీతం. ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించింది. చివరి వచనం పాడేటప్పుడు సంఘం లేచి నిల్చుండవాలని మనం చేస్తున్నాం.
అందుకో నన్ను అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా
పరిశుద్ధమైన తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ ప్రభు దినమందు నిన్ను ఆరాధించు కృపను అనుగ్రహించేందుకు నీకు స్తోత్రములు. వాక్యమును బట్టి నీకు వందనములు. పరిశుద్ధమైన బలను సమీపించటకు యోగ్యులనుగా చేసి శాశ్వతమైన నిబంధనలు స్థిరులుగా సాక్షులుగా మమ్మను మరొక మారు ప్రతిష్ఠించినందుకు నీకు స్తోత్రం. సంఘం అంతటినీ దర్శించి దీవిస్తున్నందుకు నీకు వందనం. పరిపూర్ణమైన వసంతం సంఘమునకు ఎల్లవేళలా అనుగ్రహించమని చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరినీ ఆత్మతో అభిషేకించి పరిపూర్ణమైన లెండ్ సీజన్ మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తొట్టిల్లకుండా కాపాడుటకును తన మహిమా ఎదుట ఆనందముతోను మనలా నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తి గల అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యం అధికారమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.